అనంతపురంలో మరోసారి రాజకీయ చర్చ సాగుతోంది. దీంట్లో మరి ఎన్నెన్ని మతలబులు జరుగుతాయో, ఏమేమి గొడవలు అవుతాయో తెలియదు కానీ నగరపాలికలో పార్కింగ్ నిర్వహణకు సీల్డ్ కవర్లు టెండర్లు వేస్తున్నారంట. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, 52 ప్రాంతాల్లో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారంట. పార్కింగ్ టెండర్లపై పొలిటికల్ పాగా. మరి నాకు కావాలి, నీకు కావాలి అని కావాలయ్యా అన్నట్టు ఏదో పాట ఉంది కదా, ఆ విధంగా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి మరి దీంట్లో ఎవరెవరు పోటీ పడతారు, ఈ పోటీలు గొడవలు ఏమవుతాయి, మరి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది మొత్తం మీద రాజకీయ రసవత్తరంగా మారింది అనంతపురంలో. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, నగరంలో పార్కింగ్ నిర్వహణపై నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలోని 52 ప్రధాన ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల నిర్వహణకు సీల్డ్ బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నగరంలోని టవర్ క్లాక్, గాంధీ బజార్, క్లాక్ టవర్, ఫ్లైఓవర్, ప్రభుత్వ ఆసుపత్రులు, కలెక్టర్ కార్యాలయం, జేఎన్టీయూ రోడ్డు, రామ్నగర్, కోర్ట్ రోడ్డు, మార్కెట్ యార్డు తదితర ప్రతి ప్రాంతాల్లో జాబితాలో ఉన్నాయి. ప్రతి పార్కింగ్ ప్రదేశానికి 10,000 చొప్పున ఫీజు నిర్ణయించగా టెండర్ షెడ్యూల్ ఫీజు 5,000గా ఖరారు చేశారు. మే 17 నుంచి 18 వరకు షెడ్యూల్ అందుబాటులో ఉండగా మే 18 సాయంత్రం 4:30 గంటలకు టెండర్లు స్వీకరించనున్నారు. టెండర్లను మే 26 సాయంత్రం 6 గంటలకు ఓపెన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరి టెండర్లను వేయనిస్తారా? నాలాంటి వాళ్ళు ఎవడన్నా వేసి ఏదో 10 రూపాయలు సంపాదిద్దామని పోతే మరి సిల్డ్ కవర్లో వేస్తే అక్కడ బాక్స్ దగ్గర వేయనిస్తారా? వేస్తే రానిస్తారా? మరి ఇవన్నీ చూడాలి. మరి ఆ రోజు ఏం జరుగుతుంది అనేది AP39 టీవీ ఖచ్చితంగా దానిపైన ఒకసారి వాచ్ చేద్దాం. అలాగే పార్కింగ్ నిర్వహణపై కాంట్రాక్టర్లు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారంట. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, అనధికార పార్కింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చాలాసార్లు AP39 టీవీ వెలుగులో తీసుకొచ్చింది. ముఖ్యంగా సాయినగర్ 0 క్రాస్ నుండి 1, 2, 3, 7వ క్రాస్ వరకు మొత్తం హాస్పిటల్స్, హాస్టల్స్, టీ స్టాల్లు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువగా రద్దీ ఉన్న ఆ ప్రాంతంలో పార్కింగ్ లేక, సమస్యలు లేక ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఉన్న ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కాస్త ఎక్స్రే మిషన్లు, తర్వాత వివిధ రకాల ల్యాబులు ఇవన్నీ పెట్టుకొని పార్కింగ్ లేకుండా ఆ పార్కింగ్ స్థలాన్ని కూడా హాస్పిటల్కు ఉపయోగించుకుంటూ రోడ్ల మీద బండ్లు, కార్లు పెట్టుకుంటూ నిజంగా ఎంత దరిద్రంగా తయారైందంటే ఈ సాయినగర్లో, నాట్ ఓన్లీ సాయినగర్, రామ్నగర్, ఏ ఏరియాలో చూసినా కూడా పార్కింగ్ సమస్య చాలా ఉంది. దీనిపైన ఖచ్చితంగా 52 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు పెట్టడం చాలా మంచి పరిణామం. మరి దీనిపైన రాజకీయం చేయకుండా నిజంగా పారదర్శకంగా చేస్తే చాలా బాగుంటుందని AP39 టీవీ డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, అనధికార పార్కింగ్ సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వద్ద పార్కింగ్ను క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో కార్పొరేషన్ ముందుకు వచ్చినట్టు సమాచారం. టెండర్లపై నగరంలో చర్చ జోరుగా సాగుతోంది. పార్కింగ్ నిర్వహణ పేరుతో భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో పలువురు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. పార్కింగ్ టెండర్లపై నగరపాలక సంస్థ పరిధిలో విడుదలైన 52 పార్కింగ్ ప్రదేశాల టెండర్లపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న పార్కింగ్ పాయింట్లను అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అనుచర వర్గానికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. టవర్ క్లాక్, ఫ్లైఓవరు, మార్కెట్ యార్డు, ఆసుపత్రులు, పరిసర ప్రాంతాలు, రామ్నగర్, కోర్ట్ రోడ్డు తదితర అధిక ప్రాంతాలపై రాజకీయ నాయకుల జోక్యంపై చర్చ సాగుతోంది. మరోవైపు పారదర్శకతతో ఈ టెండర్లు నిర్వహించకపోతే భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం ఉందని పౌర సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అర్హత, అనుభవం, పోటీ ధరల ఆధారంగా అర్హులైన బిడ్డర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట పౌర సంఘాలకు సంబంధించిన వారు. తప్పకుండా వీటిపైన చాలా మంచి పరిణామం. కాకపోతే దీని రాజకీయ రంగు పులమకుండా నగరంలో నిజంగా ఇలాంటి మంచి పని చేస్తే అభినందించదగ్గ విషయం. కార్పొరేషన్కు ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి. డెఫినెట్గా ఈ పార్కింగ్ స్థలాలు వస్తే అనంతపురం నగరంలో ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి అయితే ఉంది.